కొట్లాడాలి అని మేమందరం ఆయనను ఆహ్వానించినాం. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని, ఆయన డీజీపీ అయ్యే అవకాశం ఉన్న మీరు ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి ఈ దొరల పెత్తనాన్ని సహించేదే లేదు, ఈ దొరలకు వ్యతిరేకంగా గడీలను బద్దలు కొడతా, గడీలను గూలుస్తా అని ఆనాడు మీరే కదా ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడింది, మీరే కదా ప్రజలకు చెప్పింది. ప్రభుత్వ అధికారిగా నన్ను పని చేయనిస్తలేడు చంద్రశేఖరరావు, అందుకే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రజా జీవితంలోకి వస్తున్న ప్రజల తరఫున కొట్లాడతా చంద్రశేఖరరావు గద్దె దించుతా అని చెప్పినావు కదా. మరి 6 నెలల్లోనే ఏం మారింది, ఏమి మీరు చంద్రశేఖరరావు గారిని చూసి నమ్మినరని నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే మీ ఉన్న బీఎస్పీ పర్వాలేదు, లేకపోతే కాంగ్రెస్లోకి వచ్చైనా చంద్రశేఖరరావుతో కొట్లాడడానికి అవకాశం ఉండే. కానీ ఈ 2 కాదని ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిండ్రో, ఎవరినైతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రో, ఇవాళ నువ్వు మళ్ళా సమాధుల కాడ పోయి ఆ సమాధులకు పూల దండలేసి సమాధిలో పాతుకుపోయిన చంద్రశేఖరరావును ఎందుకు భుజాల మీద పెట్టి మోసుకొని తిరగాలనుకుంటున్నావు మిత్రమా అని నేను అడుగుతున్నా. ఎందుకు నువ్వు మద్దతు పలుకుతున్నావు? ఈ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో మేము, నా మిత్రుడు సంపత్ కుమార్, మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద తీర్మానం ప్రవేశపెడితే పోలీసులను లోపలికి రప్పించి గొర్రెలు ఈడ్చినట్టు ఈడ్చి అసెంబ్లీలో నుంచి మమ్మల్ని బయట పడేసిండు. అఖిల పక్షాన్ని వర్గీకరణ కోసం ఢిల్లీకి తీసుకెళ్తా అని 10 ఏళ్ళు మమ్మల్ని నిండా ముంచిండు. మేము అనుకూలంగా వర్గీకరణకు ఉంటే మమ్మల్ని బయటపడేసిన చంద్రశేఖరరావు పక్కన చేరినామంటే ఇవాళ మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అని చెప్పి మిత్రుడు ప్రవీణ్ కుమార్ నేను అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ఒక రకం మోసం చేస్తే చంద్రశేఖరరావు ఇంకొక రకంగా అన్యాయం చేశాడు. వర్గీకరణకు వ్యతిరేకంగా 10 ఏళ్ళు పనిచేసిన చంద్రశేఖరరావు పక్కన మీరు చేరి ఇవాళ మీరు ఓట్లు అడుగుతారు. మరి మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా అనుకున్నారో నాకు తెలియదు, కానీ దోమకు ఎంత పెద్ద తొండం ఉన్నది ఏనుగు అవుతుందా? దోమకు కూడా రక్తం పీల్చుకోనికే తొండం ఉంటుంది. ఆ దోమకు తొండ ఎంత పెద్దగా ఉన్నది ఏనుగు కాదు. మరి ఎందుకు ఏనుగు తిరిగి దోమ దగ్గరికి పోయిండో ప్రవీణ్ కుమారే ఈ ప్రజలకు చెప్పాలి. ఇక భారతీయ జనతా పార్టీ, ఇక నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలే, కానీ రాములు గారికి సన్ స్ట్రోకు, కొడుకు ఇంట్లో వేసి తాళం వేసి టికెట్ ఎత్తుకున్నాడు బీజేపీలో పోయి. ఏమున్నదా ఇవాళ ప్రవీణ్ అయినా భరత్ కుమార్ అయినా ఎల్లేకి ఎద్దు లేదంట, మల్లయ్యకు బండి లేదంట.